రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రొమ్ము క్యాన్సర్పై వైద్య నిపుణులు రఘురాం యూట్యూబ్ వేదికగా ఓ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో ప్రజలు వీక్షించారు. ఈ అరుదైన ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. దీంతో కిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై వెంకయ్యనాయుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రశంస పత్రాన్ని రఘురాంకు అందజేశారు. తన తల్లి స్ఫూర్తితోనే రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహన కల్పిస్తున్నానని ఈ సందర్భంగా డాక్టర్ రఘురాం తెలిపారు. తన తల్లి కూడా రొమ్ము క్యాన్సర్తో బాధపడినట్లు తెలిపారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రుల డైరెక్టర్ ఎండి భాస్కర్ రావు, మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. Educating 11,000 people in 24 hours. That too on a very serious and important subject. Much more people to watch YouTube, if it is some cinema or something else, or some sort of crazy social media posts also. But watching a serious subject like breast cancer, I would like to compliment Dr. Raghuram from the bottom of my heart for this wonderful work he has done. I always say medical profession and education, they are a mission, not for commission. They do not give a mission, give any remission. They should do it with passion. Usha Lakshmi Rommu Cancer Foundation, Kims Usha Lakshmi Center for Breast Diseases మరియు బ్రహ్మకుమారీస్ తో అవేర్నెస్ కార్యక్రమం చేయటం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ ప్రజల్లో రొమ్ము క్యాన్సర్ ని తొలి దశలో గుర్తిస్తే మనం రొమ్ము క్యాన్సర్ ని జయించవచ్చు అనే విషయాన్ని చాటించడానికి రకరకాల ఇనిషియేటివ్స్ చేయటం జరిగింది. ఇదంతటికి స్ఫూర్తి మా అమ్మకి రొమ్ము క్యాన్సర్ వచ్చాక నేను యునైటెడ్ కింగ్డమ్ నుంచి భారతదేశానికి 18 సంవత్సరాల కిందట తనని చూసుకోవటానికి వచ్చి మన భారతదేశంలో కూడా సేవలు అందించడానికి నిర్ణయించుకున్నాను.